హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించాను కదా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అని ఒక వీడియోలో. ఆ వీడియోలో చూపించిన బ్లౌజ్ ఒకటి ఇవాళ నార్మల్ నీడిల్తో వర్క్ చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్: గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ లోడింగ్ కోసం యూజ్ చేసే కలర్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పింక్ తీసుకున్నాను. నెక్స్ట్ గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్, గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ చిన్న సైజ్ అవి. నెక్స్ట్ దీంతో పాటు స్క్వేర్ మిర్రర్స్, నెక్స్ట్ గ్లూ. ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం మనం 2 లైన్స్ కుట్టుకోవాలి. 2 లైన్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 ప్యాటర్లు తీసుకుని సేమ్ ఫస్ట్ ఎలా కుట్టామో అలాగే గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇది కూడా 2 లైన్స్ కుట్టాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ మీరు బ్లాక్ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే డిఫరెంట్గా ఉంటుంది, డిజైనర్ బ్లౌజ్లా ఉంటుంది. ఈ డిజైన్ జస్ట్ ఒక 60 to 70 రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా లో కాస్ట్లో అయిపోతుంది ఈ డిజైన్ అనేది. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం మనం 2 లైన్స్ కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీని పక్కన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. లోడింగ్ అయినా చేసుకోవచ్చు. లోడింగ్ కన్నా ఇలా గొలుసులది అత్తమాను లోడింగే చూపిస్తున్నా అనుకుంటారని ఈరోజు ఓన్లీ గొలుసు కుట్టులతో చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఈ బ్లౌజు మగ్గంతో కుట్టాను. అది ఆల్రెడీ ఒక వీడియోలో చూపించి ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఇవాళ నేను నార్మల్ నీడిల్తో కుట్టి చూపిస్తున్నా సేమ్ అదే డిజైన్ని. చూస్తున్నారుగా, ఇక్కడతో బార్డర్ అనేది కంప్లీట్ అయింది నెక్ చుట్టూ. నెక్స్ట్ డిజైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్ చుట్టూ స్క్వేర్ కింద ఉన్న దానిపైన నేను గ్లూ అప్లై చేసి స్క్వేర్ మిర్రర్ని అటాచ్ చేస్తున్నాను దీనిపైన. ఇప్పుడు మిర్రర్కి అటు ఇటు డాట్స్ పెట్టాను కదా, ఆ డాట్స్లో మిడిల్ డాట్లో గ్లూ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్ని అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఈ కుందన్కి 4 వైపులా ఈ విధంగా డాట్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఫ్లవర్ డిజైన్లో వస్తుంది కదా. ఈ డాట్స్ పైన గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కిందన్స్ని డ్రాప్ షేప్ లోపలికి వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి 1 by 1.
చూస్తున్నారుగా ఈ విధంగా మొత్తం మనం కుందన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఒకటి కుందన్స్ ఫ్లవర్ అటాచ్ చేసుకుంటూ ఒకటి స్క్వేర్ మిర్రర్ ఈ విధంగా కంటిన్యూస్గా నెక్ చుట్టూ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి బాగా డ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఈ కుందన్స్ చుట్టూ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక కుందన్కు కుట్టి చూపిస్తున్నాను చూడండి. సేమ్ మనం నెక్లో ఫస్ట్ బార్డర్లో ఎలా కుట్టామో సేమ్ అదే విధంగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. చూస్తున్నారుగా సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ చుట్టూ కుట్టుకోవాలి. మొత్తం కుందన్స్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఫ్లవర్స్ అనేవి ఈ విధంగా రెడీ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్క్వేర్ మిర్రర్ను కుట్టడం కోసం నేను పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ 4 పేటలు తీసుకున్నాను. అంటే 2 పేటలు నీడిల్లోకి ఎక్కించుకుని అటు ఇటు కలిపి 3 వేస్తే 4 పేటలు వస్తుంది కదా, ఆ విధంగా 4 పేటలు ఎక్కించుకొని స్క్వేర్ మిర్రర్ని ఇదిగోండి ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసి దానికి ఆపోజిట్లో కిందకి దించితే మనకి లైన్ అనేది వస్తుంది. చూస్తున్నారుగా అంటే సేమ్ మనకి ముద్ద కుట్లాగానే ఈ స్క్వేర్ మిర్రర్ అనేది కుట్టుకుంటాము. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత యువతలకి మిగిలిన ప్లేస్ ఉంది కదా, ఆ మిగిలిన ప్లేస్ అంతటిని మన ఈ ట్రయాంగిల్ ప్లేస్ అంతటిని ముద్ద కుట్టుతో కంప్లీట్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. అది ఎలా ఉందని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బాగా అర్థమవుతుంది. చూస్తున్నారుగా ఒకవైపు ట్రయాంగిల్ షేప్ అనేది కంప్లీట్ అయింది. సేమ్ ఇదే విధంగా మిగిలిన 3 వైపులు కూడా కుట్టుకోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత స్క్వేర్ మిర్రర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ బార్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ కుందన్స్కి బయట మళ్ళీ అవుట్ లైన్ కింద ఒక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి బార్డర్ కింద. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడతో గోల్డ్ కలర్ కుట్టాం కదా, సేమ్ అదే విధంగా పింక్ కలర్ దారం తీసుకుని ఇంకొక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఇంకొక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారుగా ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ బార్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ నెక్ బార్డర్ కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ కుట్టుకున్న తర్వాత ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను ఇక్కడ 3 డాట్స్ ట్రయాంగిల్ షేప్లో పెట్టి వీటి పైన గోల్డ్ కలర్ కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను, రౌండ్ కలర్ కుందన్స్ని. ఇప్పుడు ఇవి బాగా డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ కూడా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి 3 కుందన్స్ చుట్టూ. అది ఎలా ఉన్నది నేను ఎక్కడ చూపిస్తున్నా చూడండి.
చూస్తున్నారుగా ఈ 3 డాట్స్ కుందన్స్ కూడా కంప్లీట్ అయింది. ఇలా కుట్టుకుంటే మీకు బూటీస్ అనేవి రెడీ అవుతాయి. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది. ఓవరాల్గా ఇది నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. హ్యాండ్స్కి ఇదే బార్డర్ వేసుకున్న తర్వాత మిగిలిన ప్లేస్లో ఈ డాట్ బూటీస్ ఉన్నాయి చూసారా, 3 డాట్ బూటీస్, ఇవి ఆల్ ఓవర్ వేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా కుట్టుకున్న తర్వాత నెక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.